హైదరాబాద్ బషీర్బాగ్లోని సాట్స్ కార్యాలయంలో ఫైల్స్ తీసుకెళ్లేందుకు వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్ అశోక్ ను అడ్డుకున్నారు కోచ్ అసోసియేషన్ సభ్యులు. సెలవు రోజు నాడు ఫైల్స్ ఎలా తీసుకెళ్తారంటూ అతన్ని ప్రశ్నించారు. గత 16 ఏళ్లుగా అసిస్టెంట్ డైరెక్టర్ అశోక్ కోచ్ల నియామకం చేపట్టకుండా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు అసోసియేషన్ అధ్యక్షుడు వినోద్ కుమార్. ఈ నెల 31న అసిస్టెంట్ డైరెక్టర్ అశోక్ రిటైర్డ్ కానుండటంతో అతని అవినీతి అక్రమాలు బయటపడకుండా ఉండేందుకు ఫైల్స్ తీసుకెళ్లడానికి వచ్చారని మండిపడ్డారు. అయితే అక్కడికి వచ్చిన మీడియాను చూసి సాట్స్ కార్యాలయం వెనుక గేట్ నుంచి ఫైల్స్ తో పాటు పరారయ్యారు అసిస్టెంట్ డైరెక్టర్ అశోక్. ఇప్పటికే 20 ఏళ్ల సంది కోచ్ల ఒక్క రిక్రూట్మెంట్ జరగలేదు. ఇలా స్పోర్ట్స్ అథారిటీని నాశనం చేశాను. నాశనం చేసి ఈ రోజు వచ్చి ఫైల్స్ చేస్తే ఎట్లా పిల్లలు ఎట్లా తయారవుతారు? నువ్వు స్టాఫ్ అంటే నువ్వు ఈ రోజు హాలిడే రోజు వచ్చి ఫైల్స్ అన్ని చూసి కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ గైబ్ చేసే ప్రయత్నంలో ఈ రోజు మాకు రెడ్ హ్యాండ్ గా దొరికాడు. కాబట్టి అతన్ని పట్టుకుంటే వెళ్ళిపోయాడు. ఇది 16 ఏళ్లుగా కోచెస్లు ఖాళీ అయినాయి. స్ట్రెంత్ 64 మంది కోచ్లు ఉండాలి తెలంగాణలో. ఇవాళ ఒక్కళ్ళు కూడా లేరు, 4 ఉన్నారు. వాళ్ళు ఆఫీసర్లు అయ్యారు. ఇతర శాఖలల్లా ముఖ్యమంత్రి గారు 84,000 పోస్టులు వేసిండు. ఈ శాఖల ఒక్క పోస్టు పడతలేదు. ఎందుకంటే ఇక్కడున్న కింది స్థాయి అధికారులు ఫైల్స్ రాసేవారు సరిగ్గా ఫైల్స్ రాయకపోవడం వల్ల ఈ శాఖలో భర్తీలు కావడం లేదు. దాదాపు 20 ఏళ్లుగా ఒక్క పోస్టు భర్తీ కాలేదు. ఉన్న పోస్టు మొన్న 6 ఏళ్లు అవుతుంది శాంక్షన్ అయ్యి ఆ ఫైల్ ని మూసిపెట్టేసిర్రు. ఇప్పటిదాకా దొరకలే, మొన్న దొరికింది. మళ్ళా ఆ ఫైల్ కూడా గైబ్ చేస్తాడేమో అని ఈ రోజు నేను అతన్ని పట్టుకొని గట్టిగా అడిగాను. ఎందుకంటే 232 పోస్టులు శాంక్షన్ పోస్టులు అవి.